అనారోగ్యం కలిగినప్పుడు ఆరోగ్య విలువ తెలుస్తుంది. ఎవరికైనా ఆ చచ్చిపోయే ఆ పరిస్థితి వచ్చినప్పుడే దాని విలువ తెలుస్తుంది, ఆ ప్రాణం విలువ. ఇక్కడ ఈ కొవ్వు పెరిగిన శరీరం ఉన్నంతసేపు ఎవడ మాట వినరు. కాబట్టి కొవ్వు ఉంది కదా, ఏంటి తిడితే వెళ్ళిపోతాను ఎక్కడికో పోతానంటే పోతావు అంతే. పోయేవాడు పోతాడు, ఎక్కడ పోయేవాడు అక్కడ పోతాడు, ఎవడా ఆపలేడు. చావు వచ్చిన ఎవడన్నా ఆపగలరా చెప్పండి? మనం కాపాడుకోగలమా? మనల్ని మనం కాపాడుకోగలమా? కాపాడుకోలేము. అందుకే కృప అవసరం. ఏ ఒక్కడు ఎవరిని విమోచించలేడు, రక్షించలేడు. అవునా? ఒకవేళ పిల్లల్ని తండ్రి రక్షించగలరా? తల్లి రక్షించగలరా చెప్పండి? ఎందుకంటే పసిపిల్లల తల్లులు కూడా ఏమవుతున్నారు, కొంతమంది ఏమవుతారు, బిడ్డకి జన్మనిచ్చి బిడ్డ బతుకుతే తల్లి చచ్చిపోద్ది. ఆ బిడ్డ బతకట్లేదా? ఎవరో ఒకళ్ళు పెంచుతున్నారు కదా, పెంచుతున్నారు. కానీ ఎలాగుంటుంది తల్లి సంరక్షణ, ఎలాగుంటుంది ఇతరుల సంరక్షణ, ఎలాగుంటుంది? ఆ తేడా ఉంటుంది. కాబట్టి దేవుడు అన్నీ ఇచ్చాడంటే ఆనందంతో ప్రభువుని స్తుతించండి, ఏడవకండి, కుళ్ళుకోకండి, దారి తప్పకండి. ఎలాగ సంతోషం ఉంటుందో అది ప్రభువులోని ఎతకండి. పౌలు అనుభవం కూడా చూపించిన ఒకసారి ఒక 10 నిమిషాలు. అపోస్తుల కార్యాల్లో 15వ అధ్యాయం చాలా అద్భుతమైన ఒక శ్రేష్టమైన అధ్యాయం అన్నమాట. ఇందులో దేవుడు ఆదరణకర్త అని, నిరీక్షణకర్త అని, తర్వాత సమాధానకర్త అని ఈ విషయాలు మనకి కనబడతాయి అన్నమాట. మీరు ఈ అధ్యాయం అంతా చదివితే ఇందులో కూడా పరిశుద్ధుల కొరకైన పరిచర్య కొరకై వాళ్ళు ఏం చేస్తారంటే కొంత సొమ్ము పోగు చేసి దేవుని సేవకుల ద్వారా సంఘానికి పంపుతారన్నమాట, అన్ని జనుల సంఘాల్లో. అది కనబడుతుంది ముఖ్యంగా. ఇక్కడ నేను మీకు ఏమి నేర్పిస్తానంటే, ఇప్పుడు మనకు టైం తక్కువ ఉంది కాబట్టి, అన్యజనులకు ఎలాంటి నిరీక్షణ కలిగింది, అన్యజనులకు ఎలాంటి రక్షణ కలిగింది, అన్యజనులు పరిశుద్ధాత్మని ఎలా పొందారు అనే సంగతులు 3 సంగతులు ఉంటాయి అన్నమాట. అసలు అన్యజనులు ఎలా అంగీకరించబడ్డారు దేవుని, ఎంత అద్భుతం అంటే దేవుడు సత్యవంతుడు అనే విషయాన్ని స్థాపించడానికే అని చెప్తున్నాడు. చూడండి, ఇశ్రాయేలీయులకి అన్ని జనులకి మధ్య వ్యత్యాసాన్ని చెప్తూ 15వ అధ్యాయం 1వ వచనం ఫస్ట్ చదువుదామే, అప్పుడు మనకు అర్థమవుద్ది. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక. చూడండి, సంఘంలో ఉండాల్సింది అది. సంఘంలో బలవంతులు ఉన్నారనుకోండి, వాళ్ళు సంతోషపరుచుకోకూడదట. సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. బలహీనుల దౌర్బల్యాలను ఏం చేయాలంట? రోమపత్రిక 15వ అధ్యాయం 1వ వచనం. బలవంతులమైనటువంటి మనము మనలో మనమే సంతోషపరుచుకోకూడదు. సంఘంలో ఫస్ట్ ఇది అక్కడ చూసాం మనం, వాళ్ళు డబ్బున్న వాళ్ళు బలహీనుల్ని అక్కర్ల వాళ్ళకి ఎలా ఇచ్చారన్నది. కాబట్టి ఇది నూతన నిబంధన సంఘంలో కూడా ఏమి చెప్తున్నాడంటే, బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము అంటూ 2వ వచనం అన్నాడు. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలగాలట. సంఘంలో ఉన్న కనీసం సహోదరులు కానీ ఏం కలగాలి? క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని, అంటే ఆ బలహీనుణ్ణి సంతోషపరచాలట. అసలు మన సంతోషపరచుకోవడమే మనకి తెకానా లేదు. నిజంగా అసలు సంతోషం ఎక్కడుంది అంటే, ఇతరులు సంతోష పెట్టడంలో సంతోషం ఉంది, కానీ మనకు మనమే సంతోషపడిపోవడం కాదు. అక్కడ మనల్ని మనమే సంతోషపరుచుకోకూడదు అంటున్నాడు. అంటే మనల్ని మనమే సంతోషపరచుకోండి. లోకంలో ఎలా ఉంటారు? మంతాగివాడికి ఓ ఫుల్ బాటిల్ వచ్చిందని సంతోషం, బిర్యానీ తినేవాడికి మంచి రుచికరమైన కుమ్మకుమ్మలాడే బిర్యానీ వచ్చిందంటే సంతోషం. ఎంతసేపు ఉంటుంది? తాగినంతసేపు, తిన్నంతసేపు, గెంతినంతసేపు, ఆడ ఆటలో సాగినంతసేపు, తర్వాత నిద్రపోతాడు, లెగిసాక మళ్ళీ మామూలు అన్నీ. కానీ యేసు ప్రభులో ఉండే సంతోషం ఎట్లాంటిది? అది ఎప్పటికీ పోదు, అది లోపల నుంచి వచ్చేది, ఇది బయట నుంచి వచ్చేది. ఇది బయట నుంచి లోపలికి తెచ్చుకుంటాడు కాబట్టి అది పోద్ది. అది పోగానే ఇటు తిన్నది బహిర్భూములు విడిచిపెడతాడు, తాగింది విడిచిపెడతాడు, అనుభవించిన సంతోషం కూడా దాని తర్వాతే పోద్ది. అవునా? కానీ యేసు ప్రభులో ఉన్న సంతోషం ఎలాంటిది? ఇందాక చదువు,
ఏక హృదయము ఏకాత్మ. వీడు ఆనందం కోసం తింటున్నాడు, ఆనందం కోసం తాగుతున్నాడు, అవునా? కానీ సంఘంలో ఏం జరుగుతుంది? సంతోషముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకుంటున్నారు. అంటే ఏంటి? లోపల ఆనందం ఉంది, ఆనందంగా ఆహారం తింటున్నాడు. నిష్కపటమైన హృదయం అంటే వాళ్ళు ఏముంటుంది? కపట హృదయం ఉంటుంది. ఒరే ఆయనకి ఆకెత్తే ఎక్కువ తాగేస్తాడు, రే మనకు సాలకుండా తాగేస్తాడు బాబుడా. మనం ఎన్నిసార్లు తెప్పించామా? ఆడు ఒకసారి కూడా తేడరాడా, ఆడు పీతలాగా తాగేస్తాడరా, ఆయనకి ఆకెత్తి మనకే చాలరా బాబా, ఆయన పేలవద్దురా అంటారు, అవునా? కానీ ఇది అలాంటిది కాదు. అందరూ రావాలి. ఏంటి? అందరూ రావాలి, అందరూ సంతోషంగా ఉండాలి. ఇలా ఆలోచన చేస్తే ప్రియులారా, మీరు కూడా చదవండి. 3వ వచనంలో యేసు ప్రభువుని గురించి చేస్తున్నాడు. క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకోలేదట. క్రీస్తే మనకే మాదిరి. పరుచుకోలేదు, కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని రాయబడినట్లు ఆయనకు సంభవించను. చూడండి, ఇప్పుడు ఎవరు మీద పడినాయి? మనం నిందించే వారి నిందలు యేసు ప్రభు మీద పడినాయి. ఓసారి అందరూ వినండి, ఇది మన అందరికి అవసరం, అందరికి, ప్రతి మనిషికి అవసరం. ఇప్పుడు ఎవరైనా నిందిస్తే ఆ నిందలు ఎవరి మీద పడ్డాయి? యేసు మీద, ప్రభు మీద పడ్డాయి. ఇది నమ్మిన వారు ఎవరు నిందించినా బాధపడకండి. ఎలా మర్చిపోతామండి? మనసులోకి అస్తమానం అదే వచ్చేస్తుంది. ఇలాగ అనేసాడు, ఇలాగ అనేసింది, ఇలాగా. ఇప్పుడు ఏమైపోయింది? ఏం సాధించేసావు? బలం వచ్చిందా? కండ ఏమైనా పెరిగిందా? ఆరోగ్యం ఏమైనా వచ్చిందా? ఇంట్లో డబ్బు ఏమైనా పెరిగిందా? పోనీ చెప్పండి, ఏమవుతుంది? ఉపయోగం ఏమైనా ఉందా? క్షీణించిపోతారు అంతే. అది ఎముకలకు కుళ్ళది, అది మచ్చరం. అది దానికి కాదు మనం వారసులం. మనకు ఆరోగ్యానికి వారసులం, ఆశీర్వాదానికి వారసులం, సంతోషానికి వారసులం. హ్యాపీగా ఉండండి. ఎలాగా? నిందించారు, ఈ నిందలు యేసుప్రభు భరించాడు కదా. ఇది విశ్వాసం అంటే. నమ్మితే ఇది యేసుప్రభు భరించాడు. నాకెందుకు? నన్ను అంట ఆడు యేసుప్రభుని అంటున్నాడు, యేసుప్రభుని అంటున్నాడు. నాకెందుకు బాధ? యేసుప్రభు తను సంతోషపరచుకోలేదంట. ఇప్పుడు మనం సంతోషపరచుకోవాలనుకున్నాం అనుకో, అలాగనేసాడు, ఇలాగనేసాడు, ఇలాగనేసింది, ఇలాగనేసింది, తలిసేసుకుంటాం ఏడిచేస్తాం, అవునా కదా? యేసుప్రభుని నమ్ము కూడా ఎవరో ఏదైనా నింద ఎత్తే తలుసుకుని ఏడుతున్నారంటే వాళ్ళు యేసుప్రభుని నమ్మలేదు, యేసుప్రభుని అవమానిస్తున్నారు. ఇంకో లెక్క చెప్పాలంటే అసలు యేసుప్రభు గురించి వాళ్ళు సాక్ష్యం ఇవ్వట్లేదు, ఇంకా యేసుప్రభుని అవమానిస్తున్నారు అనమాట. ఇప్పుడు ఎవరన్నా తిట్టేస్తున్నారు అనుకోండి మనల్ని, మన అసలు నీలాంటి వాళ్ళు అసలు బతకూడదు, నీలాంటి వాళ్ళు ఉండకూడదు, నువ్వు వేస్ట్ అని అన్నారు అనుకోండి. అప్పుడు యేసు ప్రభుని తెలుసుకొని ఆనందపడిపోవాలన్నమాట. ప్రభువా నేను కూడా ఇలాగా అన్నారు కదా, ఇవన్నీ నీ మీద భరించేసావు కదా అని లోపల ఆనందపడుతున్నావు అనుకోండి. ఏంటి ఇంత ధైర్యంగా ఎలాగుంది, ఎంత ధైర్యంగా ఎలా ఉంటున్నాడు వీడు అని ఆలోచన చేసినప్పుడు, ఏంటి ఎన్ని గొడవలు జరుగుతున్నా ఇంత ధైర్యంగా వాక్యం చెప్తున్నాడు. ఒకటే అనిపించింది, యేసు ప్రభువే తను సంతోషపరచుకోలేదు. ఆయన నిందించిన వారి నిందలన్నీ ఎవరు ఆయన మీద పడ్డాయని లేఖనం చూడండి అక్కడ. అంటే మన నిందలంతా, లేకపోతే మనం పొందాల్సినటువంటి ఆ అతిక్రమానికి, అవిధేయతకు న్యాయమైన ప్రతిఫలం ఎవరు పొందారు? యేసు ప్రభు పొందేశాడు. శిక్ష అంతా పొందేసి మన మీద లేదు. అది అవమానం ఉందా మన మీద? నింద ఉందా మన మీద? గవిని వేలుపట మన నిందంతా భరించాడు. ఊరు చివరకు పోయింది. అది అంటే అర్థం ఏంటి? మన ఒంట్లో కాదు, మన మనసులో కాదు, మన హృదయంలో కాదు, మన ఇంట్లో కాదు, మన ఊళ్ళో కాదు, ఊరు బయటికి వెళ్ళిపోయిందని అలా గవిని వేలుపట. యేసు ప్రభు సిలువలో ఆయన్ని ఏం చేశాడు? భరించాడు, అడ్డం లేకుండా ఎత్తేశాడు. ఇక మనకి విరోధంగా అయింది ఏది లేదు. గుర్తుండి ఊరు వేపులో ఎందుకున్నాడు? ఎందుకు సిలువేయబడ్డాడు యేసు ప్రభు? అది మన ఒంట్లో గాని, మన మనసులో గాని, మన శరీరంలో గాని, మన గృహం, మన ఇంట్లో గాని, మన కుటుంబంలో గాని, మన సంఘంలో గాని, చివరికి మన గ్రామంలో గాని లేదు. ఊరు వేలుపలకి వెళ్ళిపోవాలన్నమాట. ఇదంతా చెప్తూ ఇశ్రాయేలీయుల్ని జ్ఞాపకం చేశాడు. ఇది 4వ వచనం అంటాడు, ఎలా అనగా ఓర్పు వలనను, లేఖనముల వలన, ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుట. పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలిగి నిమిత్తము రాయబడి ఉన్నాయి. కాబట్టి ఏమంటున్నాడు చూడండి, 5వ వచనం, మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా అన్నాడు. ఏకభావము, ఏకగ్రీవము. ఇది సంఘములో ఇప్పుడు కుటుంబంలో ఏకభావము, ఏకగ్రీవము. సంఘములో ఏకభావము. సంఘంలో ఉంటేనే కుటుంబంలో ఉంటుంది. అందుకని సంఘంలో అందరూ సమానమే. సంఘంలో అమ్మ, నాన్న, తల్లి, తండ్రి, కొడుకు, అక్క, బావ ఇలాంటి ఏమి సంబంధాలు ఉండవు. అందరూ సహోదరులే. ఏంటి?
అందరూ ఏక శరీరమే. పూర్వమైన రాయబడినవని బోధ ఏకభావము గలవారయ్యుండి ఏకగ్రీవముగా అనంటూ ఏమనంటే చూడండి, ఒక్క నోటితో అందరూ మాట ఒకటే మాట అన్నమాట. ఒక్క నోటితో మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము అందరూ ఒక్క నోటితో ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము చూడండి, క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకడు మనసు కలిసిన వారే ఉండునట్లు అన్నాడు. ఒకరితో ఒకరు మనసు కలిసిన వారే ఉండాలంటే ఏం చేయాలి? ఓర్పునకును ఆదరణకు కర్త, ఓర్పుకి ఆదరణకి కర్త ఎవరు? దేవుడండి. దేవుడు మీకు అనుగ్రహించుగాక. కాబట్టి క్రీస్తునందు దేవుడు మిమ్మును చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగుటకై ఒకరినొకడు చేర్చుకోండి. అది చేర్చుకుంటే దేవునికి మహిమ, అవతలకి ఎల్లగొడితే కాదు. క్రీస్తునందు దేవుడు మనల్ని ఎలా చేర్చుకున్నాడు? చేర్చుకునేటప్పుడు నువ్వు అది చేసావు ఇది చేసావు అసలు నాకు దగ్గరికి రాక అని చెప్పాడా? చేర్చుకున్నా అర్థం కావట్లేదు జనాలకి. అంచేత ఒకసారి పొమ్మంటే తెలుస్తుందని మీరు వెళ్ళి ప్రయత్నం చేయండి అని చెప్పాను. అపార్థం చేసుకుంటే ఎవరు నష్టపోతారు? ఎవరు అపార్థం చేసుకుంటే వాళ్ళు నష్టపోతారు. లేఖనాల్లో ఆదరణ ఉంది, ఓర్పు ఉంది. ఓర్పు వలనను లేఖనంలో ఆదరణ వలనను మీకు నిరీక్షణ కలగాలి. నిరీక్షణ కోల్పోకూడదు సుమా. అది వాక్యము దేవునిది, ఇది నాది కాదు. అందుకని ఇక్కడ ఏం చెప్పాడంటే, నేను చెప్పినది ఏమనగా 8వ వచనం చూడండి. నేను చెప్పినేమనగా పితరులకు చేయబడిన వాగ్దానం విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడు ఆయన. ఇందు విషయమై ఈ హేతువు చేతను అన్యజనుల్లో నేను నిన్ను స్తుతించును, నీ నామ సంకీర్తనం చేదునని రాయబడినది. అంటే అన్యజనులు అంటే దేవుడు సత్యవంతుడిని స్థాపించడానికే అన్యజనులకి దేవుడు కనికరం చూపిస్తున్నాడు. అసలు మనకు రక్షణ ఎలా వచ్చింది? ఇప్పుడు ఇశ్రాయేలీయులు మాత్రమే రక్షించాడు అనుకోని, అప్పుడు దేవుడు సత్యవంతుడని రుజువు అవుతాడా? అవుడనమాట. అప్పుడు మన దేవుడు మనకు ఉంటాడు, ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలు ఉంటాడు కదా. ఇశ్రాయేలీయుల దేవుడిని మనం ఎందుకు నమ్ముతాం? అలాంటప్పుడు మన వాళ్ళు అందరూ అంటున్నట్టుగా మనకి ఎంతమంది దేవతలు ఉన్నా దేవుళ్ళు ఉన్నారు, ఆ ఎడారి దేవుడు మనకెందుకు? ఆ ఎడారి మాత్రం మనకెందుకు? ఆ సిలువులో చచ్చిపోయినవాడు మాత్రం మనకెందుకు? అంతేనా? మనం అలా ఆలోచించకూడదా? చెప్పండి. మీకు అర్థం కాకపోతే ఎప్పుడు ఎవడో కూడా అలాగ అనగానే నువ్వు జారిపోతావు, లేకపోతే నిన్ను చంపేస్తాను జై శ్రీరామను అనడానికో అనేస్తావు, అంతే అనేస్తావు. ఎందుకంటే అసలు మీకు ఒకసారి అలాంటి టెస్ట్ కూడా జరగాలి. జరగకపోతే అప్పుడు కానీ మీ భక్తి ఏంటో, మీ ప్రాణ భయం ఏంటో, అసలు మీ నమ్మకం ఏంటో, మీరు యేసుప్రభుని ఎందుకు నమ్మారో, మీ బాప్తిసం ఏంటో అప్పుడు తెలుస్తుంది. ఎవడన్నా వచ్చి సంఘంలో చెప్తున్నారు దేవుడు సత్యవంతుడని స్థాపించడానికి, అన్యజనులు ఆయన కనికరమును గురించి దేవుని మహింపరచడానికి క్రీస్తు కేవలం సున్నతి గల వారికి అంటే ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు అన్యజనులకు కూడా ఆయన పరిచారకుడు అయ్యాడు అన్నమాట. అందుకని 10వ వచనం అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడనియు. 11వ వచనం సమస్త జనులారా అన్యజనులారా ప్రభువుని స్తుతించుడి, సకల ప్రజలు ఆయన కొనియాడుదురుగా కానీ చెప్పి ఉన్నది. మరియు యెషయా ఇలా చెప్పుతున్నాడు, యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యజనులను నేలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ యందురు కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా చూడండి, విశ్వాసము ద్వారా అన్యజనుల్ని సమస్తానందముతోనూ సమాధానముతోనూ నింపునుగాక, మిమ్మును నింపునుగాక అన్నాడు. విశ్వాసం ద్వారా ఏమొస్తుంది? సమస్త ఆనందము, సమాధానము. రక్షణలో ఇవి ఉన్నాయి, అసలు ఇవి ఎవరు అనుభవించట్లేదు. ఎందుకు? దేవుడు అసలు నన్ను అంగీకరించాడా లేదా? నీ ముఖం చూసి అంగీకరించాడేటి? నీ ముఖం చూస్తే మన ఇంట్లో వాళ్ళు అంగీకరించరు, మన ముఖం చూస్తే. అసలు నీ ముఖం నీకు నచ్చిద్దా? ఓసారి అద్దంలో సరిగ్గా చూసుకో. నీకు నచ్చుతుందంటే, అసలు నీ ముఖం నీకు నచ్చుతుందంటే నువ్వు ఎంత చండాలంగా ఉన్నావో. నేనైతే ఇలాగ అనుకుంటున్నాను. అంటే ఎవడో తన శరీరాన్ని ద్వేషించడని ప్రభువే చెప్పాడు కదా. అందుకనే ఎంత వంకర టెంకరగా ఉన్నా, ఎంత చండాలంగా ఉన్నా సెల్ఫీ దిగిపోతా ఊరికే. ఫోటో మీద ఫోటో మీద ఫోటో, ఇలా పెట్టి ఎందుకు పెట్టేస్తావు? స్టేటస్లో పెట్టేస్తావు. ఎవరికి కావాలి? నీకు నువ్వు మురిసిపోతే సరిపోయిందా? నిన్ను విమోచించిన వాడు నీ దేవుడు నీ యందు ఆనందించాలి. నీకు దేవుని దయ
దేవుని కనికరం, మనుషుల దయ కూడా రావాలి. నువ్వు స్టేటస్లు పెట్టుకుంటే మనుషుల దయ రాదు. వాళ్ళు పేర్లు పెడతారు, వాళ్ళు ఎక్కిరిస్తారు, వాళ్ళు హేళన చేస్తారు. ఎందుకండి మనం అది కనపడాలనే ప్రయత్నం? నేను ఎందుకు ప్రతిరోజు మీటింగ్ జరుగుతుంది కదా, ఎక్కువ ప్రార్థన పెడుతున్నాయి, అప్పుడు కూడా కెమెరా పెట్టేసుకొని చేయకూడదా? నేను లైవ్ ఇచ్చుకోకూడదా? ఎందుకు ఇచ్చుకోవట్లేదు అనుకుంటున్నారు? మీ క్షేమం ముఖ్యం. జనాన్ని ఉద్ధరించడానికి చాలా మంది ఉన్నారు యూట్యూబ్లో. ఒకటి ఆనందము. తర్వాత ఒక మాట చూడండి 14, నా సహోదరులారా, మీరు కేవలం మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికొకరు బుద్ధి చెప్ప సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మల్ని గూర్చి రూఢిగా నమ్ముతున్నాను. అంటే వీళ్ళు ఎలాగున్నారంట? రోమా సంఘం మంచివారుగా ఉన్నారంట, సమస్త జ్ఞాన సంపూర్ణులుగా ఉన్నారంట, ఒకరికొకరు బుద్ధి చెప్పేటువంటి సమర్థులై ఉన్నారంట. అయినను చూడండి 15 వచనం, అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు అన్నాడు. ఈ వచనం బాగా అండర్లైన్ చేసుకొని గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ వచనం అనమాట. అసలు అన్యజనులు ఎలాగ దేవునికి ప్రీతికరమయ్యారంటే ఏం చెప్తున్నాడు? అసలు మనం దేవునికి అర్పణగా అంగీకరించబడ్డాం కదా, ఎలాగా? పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి. అసలు పరిశుద్ధాత్ముడు లేకపోతే, అంటే మనకు దేవుడు వరం ఇవ్వకపోతే మనం దేవుడి దగ్గర అంగీకరించబడే స్థితి మనకు లేదనమాట. కాబట్టి ఇప్పుడు అన్ని జనులుగా మనము అంగీకరించబడ్డాము, ప్రీతికరమైంది దేవుడికి అని అంటే అది కేవలము పరిశుద్ధాత్మ వల్ల మనం పరిశుద్ధపరచబడ్డాం కాబట్టి. నమ్ముతారు ఈ మాట? తర్వాత చూడండి, అది నేను సువార్త విషయమై యాతక జర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడు అయితే. ఇది ఈ మాట కోసం ఇంత చదివాను మీకు. ఈయన సువార్త విషయంలో యాజక జర్మం జరిగిస్తున్నాడంట. జరిగిస్తూ ఏమన్నాడు? దేవుని చేత ఆయనకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తం యేసుక్రీస్తు పరిచారకుడు అయ్యాడు. ఎంత అద్భుతమో చూడండి. యాజక ధర్మములో ఈయన యాజకుడిగా, యాజక ధర్మంలో దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి. అర్థమైందా? అంతేనా? లేకపోతే సువార్త సేవకు వచ్చేసాడా, దేవుడు పని చేస్తేనే పరలోకం వెళ్ళాలి వస్తుందని? సంఘంలోనైనా వాళ్ళకు కృప అధికంగా ఉంది కాబట్టి వాళ్ళు ఆస్తులు అమ్మారు. ఈయన కృప పొందాడు కాబట్టి ఉన్నదంతా విడిచిపెట్టి అన్ని జనులకు సువార్తకుడిగా వచ్చాడు. అంటే పరిచర్య కావాల్సింది, జీవించడానికి కావాల్సింది ఏంటి? కృప. ఆ కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవార యేసుక్రీస్తు అని ఒకని ద్వారానే ఏలుదురు. 17 వచనం ఎక్కడది? రోమ 5:17. అర్థమైందా? తర్వాత 18 వచనం అంటాడు, అనగా అన్ని జనులు విధేయులగునట్లు చేతను, క్రియల చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాటలాడ తెగింపను అన్నాడు. అది అంటే యేసుక్రీస్తు పౌలు ద్వారా ఏం చేయించాడు అంటే, ఏదైనా చేయించేది ఎవరు చెప్పండి? కృప పొందాడు. దేవుడు అతని ద్వారా ఏం చేయించాడంట? వాక్యము చేత అన్యజనులు విధేయులగునట్లు అన్నాడు. అంటే అన్ని జనులు విధేయులు అవ్వాలి, వాక్యం నమ్మాలి, విశ్వసించాలంటే ఏం చేయాలి? ఏముండాలంట? వాక్యం ఉండాలి ఫస్ట్. క్రియ చేత, గుర్తుల బలము చేత, మహత్కార్యాల బలము చేత, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు పౌలు ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాటలాడ తెగింపను. అంటే అర్థం ఏంటి? తెగించాడంటే దెబ్బడిపోద్ది అనమాట. ఇది కాకుండా ఏదైనా చెప్పడానికి తెగించాడంటే ఏమైపోద్ది? కృపను కోల్పోతాడంతే. కృపను కోల్పోయాడంటే స్వకీయ మహిమను ఎదుగుతాడంతే. స్వకీయ మహిమను ఎదుగుతాడంటే మనల్ని కూడా కలిపి చెరిపేస్తాడంతే, పాడు చేస్తాడంతే. అప్పుడు మీకు కూడా క్రీస్తు వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. ఓ మాట 25 వచనం, అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయించు యెరూషలేముకు వెళ్ళుచున్నాను. అనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో భేదలైన వారి నిమిత్తము. చూడండి, ఈ మాట కూడా చెప్తున్నాను. యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో భేదలు ఉన్నారట. పరిశుద్ధులు భేదలు ఉంటారా? ఆ భేదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకాయ వారును, అంటే వీళ్ళు ఎవరు? అన్ని జనుల నుంచి రక్షించబడిన వారు. మాసిదోనియా వారును అకాయ వారును కొంత సొమ్ము సందా వేయని ఇష్టపడరి. అవును, వారు ఇష్టపడి దానిని చేసిరి. వారు వీరికి రుణస్థులు. ఎట్లనగా అన్ని జనులు వీరి ఆత్మ సంబంధం విషయములలో పాలువారై ఉన్నారు గనక శరీర సంబంధమైన విషయముల్లో వీరికి సహాయం చేయ బుద్ధులై ఉన్నారు.
అంటూ చెప్తూ ఈ పనిని ముగించి ఈ ఫలము వారికి అప్పగించి నేను మీ పట్టణం మీదుగా స్పెయిన్కు ప్రయాణం చేతును. నేను మీ వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణంతో వత్తునని ఎరుగుదును. ఇవన్నీ చెప్తూ చూడండి సహోదరులారా, నేను యోదయలోనున్న అవిధేయుల చేతుల నుండి తప్పింపబడి, చూడండి ఇప్పుడు నేను కూడా ఇలాగే తప్పించబడ్డాను. యోదయలోనున్న అవిధేయుల చేతిలో నుంచి పౌలు తప్పించబడ్డాడు. యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు అన్నాడు. పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు నేను దేవుని చిత్తం వలన సంతోషంతో మీ వద్దకు వచ్చి, చూడండి దేవుని చిత్తంలో ఏముంటుందండి? సంతోషం ఉంటుంది. సంతోషంతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును, మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడాలి. మీరు సంఘం ఏం చేయాలండి? ప్రార్థనల యందు కలిసి పోరాడాలి, కలిసి ప్రార్థన చేయాలా. పోరాడవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. సంఘమా, బతిమాలుకుంటున్నాను, ప్రార్థన చేయండి. ఈ పరిచర్య అభివృద్ధి పొందాలంటే మీరు వాక్యం వినండి, ప్రార్థన చేయండి. వాక్యానికి విధేయులు అవ్వండి, ప్రార్థన చేయండి. చూడండి, సమాధానకర్తయగు దేవుడు మీకు అందరికైనా కొందరికైనా అందరికీ తోడైండునుగాక. ఆమేన్. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం. పరమ తండ్రి, మీ గణనామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యెరూషలేములో ఉన్న పరిశుద్ధులకు అక్కర కలిగి ఉంటుండగా, వాళ్ళు బేదలై ఉంటుండగా వారికి సహాయం చేయడానికి మాసిదోనియా వారు, అకాయ వారు కొంత సొమ్ము సందా వేసి నాయన వారు సంఘములో ఉన్న బేదలకు సహాయం చేశారు. తండ్రి, ఈ దినాల్లో ఇటువంటి పరిచర్య కురువడింది నాయన. ప్రారంభ సంఘంలో మరి బేదలను వారి అక్కర కొరకు పంచిపెట్టారు, అక్కర కలిగిన వారికి పంచిపెట్టారు, ఎవరికి తక్కువ లేకుండా ఉన్నారు. దైవ కృప అందరి యందు ఉన్నప్పుడు వారు ఇళ్ళు భూములు కూడా అమ్మి వేసినట్లుగా మేము చూసాం. తండ్రి, అన్యజనులు అను అర్పణ అంగీకరించబడ్డ దేవుడు సత్యవంతుడని రుజువు చేయటానికి తండ్రి, అన్యజనులైనటువంటి మా మీద మీ కనికరం చూపించి సువార్త వల్ల మమ్మల్ని రక్షించారు. తండ్రి, అన్యజనుల మీద మీరు ఎంత కృప కలిగి ఉన్నారో, ఎంత దయ కలిగి ఉన్నారో, ఎంత కనికరం కలిగి ఉన్నారో అపోస్తలుడైన పౌలుకు అన్యజనుల రక్షణార్థమై సువార్త ప్రకటించడానికి, యాజక ధర్మం జరిగించడానికి మీరు పౌలుకు కృపను అనుగ్రహించారు. తండ్రి, తన ఆస్తిని, తన పేరును, తన మతాన్ని, తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి అన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకొని నాయన క్రీస్తులో ఉన్న ఆ విశ్వాసాన్ని బట్టి కలిగే ఆ ప్రేమను, ఆ విమోచనను, ఆ పరిశుద్ధతను, ఆ ఐశ్వర్యాన్ని ఎరిగిన వాడై సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. క్రీస్తు యొక్క పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, జ్ఞానమునికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి అన్నిటినీ నష్టంగా ఎంచుకొని నాయన కృప పొందిన వాడై నా తండ్రి, అన్ని జనులు విశ్వాసానికి విధేయులవటానికి నా తండ్రి వాక్యము చేత, క్రియ చేత, గురుతుల బలము చేత, మహత్కార్యముల బలము చేత, పరిశుద్ధాత్మ బలము చేత తండ్రి క్రీస్తు పౌలు ద్వారా జరిగించిన వాటినే ప్రకటించాడు. మిగిలినది ఏది ఎరగకుండా ఉన్నాడని సాక్ష్యం ఇచ్చాడు. తండ్రి, మేమును పరిచర్యలో ఇలా నమ్మకంగా సాగిపోవటానికి, పరిశుద్ధుల అక్కర్లలో నాయన సహకారులుగా ఉండటానికి, పరిచర్య ధర్మము జరగటానికి తండ్రి ప్రతి ఒక్కరూ నాయన ఆత్మ వలన ప్రేమను బట్టి నడుచుకోవడానికి, ప్రార్థనలో అందరూ కలిసి పోరాటం చేయడానికి నా తండ్రి సమాధానకర్తగా, నిరీక్షణకర్తగా నా తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా విస్తారమైన నిరీక్షణ కలిగినటువంటి వారుగా మీ శక్తి చేత మమ్మల్ని అందరిని కూడా నడిపించమని, ఆశీర్వదించమని, ఈ సువార్త ఆశీర్వాదంలో పాలు పొందిన మేమంతా ఈ ఆశీర్వాదాన్ని అనేకులకు పంచుతూ ఇంకా ఐశ్వర్యవంతులయ్యేటటువంటి భాగ్యం అందరికి కలిగి చేయమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమును బట్టి స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సహాయము సకల పరిశుద్ధులందరితో పాటు మన సంఘ సహోదరి సహోదరులందరికీ తోడేండు నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు.